మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో ఎన్కౌంటర్ జరుగుతుంది. కోల్నార్ బజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పులో 2 జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జమ్మూలో పరిస్థితి ఏ విధంగా ఉంది? పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాతకి జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ కావచ్చు, అదేవిధంగా పహల్గామ్ కావచ్చు, బందిపోర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. బందిపోర్లో మాత్రం కొంత అటు ఆర్మీ సిబ్బందితో పాటు ఉగ్రవాదుల మధ్య కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ప్రధానంగా ఆ పోర్లో దాదాపు 2 ఆర్మీ అధికారులకు కూడా గాయాలని తెలిసింది. వారిని వెంటనే హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలుస్తుంది. దాదాపు సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా బందిపోర ప్రాంతంలో ఉదయం నుంచి కూడా కొంత అనేక ప్రాంతాల్లో కూడా నిఘా వర్గాల సూచనల మేరకు పెద్ద ఎత్తున కూడా ఆర్మీ కొంత ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అణువణువును గాలిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆర్మీ అధికారులను చూసి దాడులు చేసిన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో కొంత 2 అధికారులకు కూడా గాయాలని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వారు నిలకడగా ఉన్నట్టు కూడా సైన్యం చెప్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఈరోజు రాహుల్ గాంధీ పర్యటించబోతున్నారు. కాసేపటి క్రితమైన ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ బయలుదేరారు. జమ్మూ, శ్రీనగర్, అదేవిధంగా పెహల్గామ్లో కూడా పర్యటించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్మీ చీఫ్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. జమ్మూ ప్రభావిత ప్రాంతాలతో కాకుండా పెహల్గామ్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటన కావచ్చు, అదేవిధంగా పెహల్గామ్లో తాజా పరిస్థితి పైన సమీక్షిస్తూనే భద్రతను మరింత కట్టుదిట్టం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిఘా సంస్థల హెచ్చరికల ఆధారంగా కూడా ఇప్పటికే కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు. జమ్మూ పరిసర ప్రాంతాలు కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, పెహల్గామ్ కావచ్చు, బందిపూర్ కావచ్చు, అదేవిధంగా నవశిరా సెక్టర్ కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా కొంత ఆర్మీ పూర్తిగా తమ కంట్రోల్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఇటీవల ముష్కరులు దాడికి పాల్పడిన నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడ నక్కి ఉన్నారనే దానికి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ పరిపాలనా విభాగం అంటే జమ్మూ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం మాత్రం కొంత ఈరోజు కఠినంగా వివరించిందని చెప్పాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రధానంగా పెహల్గామ్లో జరిగిన దాడిలో స్థానిక ఉగ్రవాదులు పాల్గొన్నారు. స్థానిక ఉగ్రవాదుల చర్య అనే అంశంలో కూడా కొంత జమ్మూ పరిపాలన విభాగం అత్యంత సీరియస్గా ఉంది. ఇప్పటికే 2 స్థానికంగా ఉన్న ఉగ్రవాదుల నివాసాలని కూడా కూల్చివేయడం జరిగింది. పూర్తిగా వారి ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది. అత్యంత కఠినంగా జమ్మూ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా కూడా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు ఓవైపు ఆర్మీ చీఫ్ జమ్మూలో పర్యటించబోతున్నారు. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సైతం కూడా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం అయితే చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఉదయ్పూర్లో నిన్న జరిగిన ఓ ఎన్కౌంటర్లో దాదాపు ముష్కరులకు, ఉగ్రవాదులకు, అదేవిధంగా ఆర్మీ సిబ్బందికి జరిగిన ఘటనలో కూడా ఒక భారత జవాన్ వీరమరణం పొందడం జరిగింది. వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆర్మీ చీఫ్ వెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. పెహల్గామ్ ప్రాంతంలో మాత్రం ఇప్పటి వరకు టూరిస్టులు కొంత ప్రభావం తగ్గిందని చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్ పైన టూరిస్టుల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. 2 రోజుల కింద జరిగిన ఘటనను చూసుకుంటే దాదాపు జమ్మూ అనేక పరిసర ప్రాంతాల్లో ఎవరైతే టూరిస్టులు వెళ్లారో వాళ్ళంతా తిరిగి వారి నివాసాలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 26 మంది ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో జమ్మూలో కొంత భయాందోళనకరమైన వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ప్రజల్లో కొంత తిరిగి విస్తృతంగా ఆర్మీ అధికారులు సైతం కూడా ప్రజల్లో కొంత శాంతి నెలకొల్పేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా జమ్మూ లోకల్స్ కావచ్చు, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళే టూరిస్టులకు మాత్రం కొంత అదొక భయంకరమైన పరిస్థితిగా కూడా ఇటీవల జరిగిన పరిణామాన్ని చూసుకుంటున్న నేపథ్యంలో కొంత జమ్మూ కాశ్మీర్లో మాత్రం టూరిస్టుల సంఖ్య నానాటికి తగ్గిపోతుందని చెప్పాల్సి ఉంటుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇస్తూనే మరోవైపు స్థానికులు సైతం కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఇటీవల జరిగిన పెహల్గామ్ ఘటనను పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. స్థానికులు ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో వారికి ప్రధానంగా సంబంధించిన ఇళ్లను ధ్వంసం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరింత దీన్ని నెలకొల్పాలి, ప్రజల్లో ఒక ఆందోళనను తీసేయాలనే అంశంలో కూడా అటు ఆర్మీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కావచ్చు అనేక ఏర్పాట్లు చేస్తుంది. బందిపోరా ప్రాంతంలో మాత్రం ఉదయం నుంచి కూడా కొంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాలను జల్లెడబడుతున్నారు. కొండలు, గుట్టలు అనేక ప్రాంతాల్లో కూడా ఆర్మీ సిబ్బంది నిరంతరం పహారా కాస్తూనే ఉంది. మరోవైపు ఎల్ఓసి ప్రాంతంలో పాక్ ఆక్రమితకు సంబంధించిన ఎల్ఓసి ప్రాంతంలో మాత్రం కొంత
ఆ 2 రోజుల నుంచి కూడా తీవ్ర పరిణామాలు అయితే చోటు చేసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. అనేక కాల్పుల ఉల్లంఘనకు పాక్ సిబ్బంది కూడా పాల్పడుతున్నారని చెప్తున్నారు. భారత సైన్యం కూడా దాన్ని తిప్పికొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఎవరిని కూడా ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి దాదాపు 48 గంటల పాటు కూడా ఢిల్లీ భారత్లో ఎక్కడ ఎవరున్నా కానీ పాకిస్తాన్లు ఇప్పటికే పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఓకే సతీష్.